అవలంబించినటువంటి దురహంకారపూరిత చర్యగా నేను భావిస్తున్నాను. ఈ రోజు అందరూ అనుకుంటున్నారేమో పత్తికొండ బార్ అసోసియేషన్ కేవలం 100 అడ్వకేట్స్, ఇది ఒక చిన్న బార్ అని. కానీ ఏమైనా చేయొచ్చని మనం పోలీసులు భావిస్తున్నట్టయితే మీకు నేను ఈ ఒక వేదిక నుంచి హెచ్చరిక ఇస్తున్నాను. పత్తికొండ బార్ అసోసియేషన్ కేవలం 100 మంది అడ్వకేట్స్ కాదు, ఒక్కొక్క అడ్వకేట్ 100 మంది అడ్వకేట్లుగా వాళ్ళు పరాక్రమం చూపించేంతటి శక్తివంతులు ఈ రోజు రాష్ట్రాన్ని కదిలించగలిగారు. ఈ రోజు పత్తికొండ బార్ అసోసియేషన్ వెనుక పేరెంటల్ బార్ అవతోని బార్ అసోసియేషన్ ఉందని, ఎమ్మిగనూరు బార్ అసోసియేషన్ ఉందని, ఆలూరు బార్ అసోసియేషన్ ఉందని, కర్నూలు బార్ అసోసియేషన్ ఉందని, రాష్ట్ర బార్ అసోసియేషన్ ఫెడరేషన్ ఉందని మరచిపోవద్దని పోలీసులకు నేను హెచ్చరిస్తున్నాను. ఎందుకంటే ఒక కోర్టు అన్నది ఒక దేవాలయంతో సమానమని ఇప్పుడే పెద్దలు చెప్పారు. ఎందుకు దేవాలయం అంటున్నామంటే దేవాలయానికి మంచి వాళ్ళు వెళ్తారు, చెడ్డవాళ్లు వెళ్తారు, నేరస్తులు వెళ్తారు, సజ్జనులు వెళ్తారు, దుర్జనులు వెళ్తారు. అలాగే కోర్టుకు కూడా మంచి వాళ్ళు వస్తారు, నేరాలు చేసిన వాళ్ళు వస్తారు, నిరపరాధులు కూడా వస్తారు. కాబట్టే న్యాయాలయాన్ని దేవాలయం అన్నారు. న్యాయాలయంలో కోర్టు హాల్లో సరెండర్ పిక్షన్ అంటున్నారు. అంత దూరం కూడా అవసరం లేదు. నిరంజన్ కుమార్ వర్సెస్ ప్రభాకర్ యూనియన్ ఆఫ్ ఇండియా సుప్రీం కోర్టు జడ్జిమెంట్ 1980 ప్రకారము కోర్టు ప్రాంగణం మెట్లో, కోర్టు ప్రాంగణం కాంపౌండ్ లోపలికి అడుగు పెట్టినా కోర్టు జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నట్టే ముద్దాయిని భావించాల్సి ఉంటుంది. ఇది నేను చెప్పింది కాదు. మన సర్వోన్నత న్యాయాలయం సుప్రీంకోర్టు నిరంజన్ కుమార్ జడ్జిమెంట్ లో ఈ యొక్క పోలీసుల అత్యున్నోత్సాహాన్ని విమర్శిస్తూ చెప్పినటువంటి ఒక జడ్జిమెంట్ అది. కోర్టు ప్రాంగణంలోకి అడుగుపెట్టిన ప్రతి ఒక్క ముద్దాయి కూడా న్యాయాన్ని నమ్ముకొని వచ్చిన వాడు, ఒక బాధ్యత గల పౌరుడు, నేరం చేసి పారిపోయినటువంటి వాడు కాదు. న్యాయాలయం అన్నది దేవాలయం అని, ఇక్కడ న్యాయం జరుగుతుందని నమ్మి ఒక రాజ్యాంగాన్ని గౌరవించే వ్యక్తిగా ఆ ముద్దాయి కోర్టు ప్రాంగణంలోకి నాకు న్యాయం జరుగుతుందనే విశ్వాసంతో వచ్చినటువంటి వాడు ఆ ముద్దాయి. అటువంటి ముద్దాయి కోర్టు ప్రాంగణంలో అడుగు పెట్టిన వెంటనే డీమ్డ్ టు బి సరెండర్ టు జ్యుడిషియల్ కస్టడీ, నో నీడ్ టు ఫైల్ పిటిషన్, అంతవరకు కూడా అవసరం లేదు. సో న్యాయాలయం ప్రాంగణం అన్నది పోలీస్ వాళ్ళకి చెప్తున్నాను నేను క్లియర్ గా. తెలుసుకోకపోతే తెలుసుకోండి, మీరు ఇకనైనా మేల్కోండి. ఇది మీ లాఠీ జులం చూపించే రంగస్థలం కాదు, మీ దౌర్జన్యాన్ని ప్రదర్శించే స్టేజీ డ్రామా కాదు న్యాయాలయం. మీకెంత ధైర్యం ఉంటే, మీకు ఎంత అహంకారం ఉంటే మేము ఏం చేసినా చెల్లుతుందని న్యాయాలయ గదిలో ఉన్నటువంటి హాల్లో ఉన్నటువంటి ముద్దాయిని మీరు ఎత్తుకెళ్తారు. ఇది నేను డైరెక్ట్ క్వశ్చన్ చేస్తున్నాను. మీరు చట్టానికి పరిధిలో పనిచేస్తలేరా? మీకేమైనా ప్రత్యేక చట్టం ఉందా? మీరు భారత రాజ్యాంగ పరిధిలోకి రారా అని పోలీసులను నేను క్వశ్చన్ చేస్తున్నాను. ఆ రోజు రామాయణంలో సీతమ్మని రావణాసురుడు ఎత్తుకుపోతుంటే జటాయువు అనే పక్షి అడ్డుకొని రెక్కలు నరుకుతున్న రావణాసురుడు సీతమ్మను విడిపించుకునే ప్రయత్నం చేసినట్టుగా ఈ రోజు పత్తికొండ బార్ అసోసియేషన్ జూనియర్ అడ్వకేట్ రవికుమార్, దయచేసి చేయతాలి, నేను చూడాలి ఆ వ్యక్తిని. ఏదో జరిగితే జరిగిందిలే, మా సీనియర్ శ్రీనివాసరెడ్డి పిక్షన్ వేశాడు, నేనెందుకు అడ్డుకోవాలి అనుకోలేదు. ఆయన బహుశా ఇండిపెండెంట్ అడ్వకేట్ అయిండొచ్చు. ఆయన కేసు కాదు, ఆయన ముద్దాయి కాదు, అయినా న్యాయ వ్యవస్థను రక్షించి న్యాయ వ్యవస్థను గౌరవం ఉన్నటువంటి వ్యక్తిగా చట్టాన్ని కాపాడే దిశగా ఈ అడ్వకేట్ జటాయు పక్షి రావణాసురుడిని అడ్డుకున్నట్టు ఆ పోలీసులను అడ్డుకోవడం జరిగింది. ఇది పత్తికొండ బార్ అసోసియేషన్ కి నిజంగా నేను శిరస్సు వంచి నా నమస్సుమాంజలు అర్పిస్తున్నాను. పోలీసులారా, మీకు మాకు ఒకే రాజ్యాంగం ఉంది, మీకు నేరస్తులకు ఒకే రాజ్యాంగం ఉంది.
మీకు ప్రత్యేక రాజ్యాంగం లేదు. సెక్షన్ 167 సిఆర్పిసి, ప్రస్తుతం 187 బిఎన్ఎస్ఎస్ యాక్ట్ ఏం చెప్తుంది తెలియదా మీకు? మీరు సిఆర్పిసి, ఎవిడెన్స్ యాక్ట్, ఐపీసీ పరిధిలోకి రారా మీరు? మీకేమైనా నేర చట్టాలున్నాయా? ఒకవేళ నేరస్తుడు, నేరం చేసిన వాడు న్యాయస్థానం మీద విశ్వాసంతో సరెండర్ అయినప్పుడు మీరేం చేయాలి? మీరు ఇన్వెస్టిగేషన్ చేయాలనుకుంటే మీరేం చేయాలి? ఇన్వెస్టిగేషన్ చేయాలనుకున్నప్పుడు ఉండే సెక్షన్ మీకు తెలియదా? ఒక ముద్దాయి ఒకవేళ సరెండర్ అయినంత మాత్రాన మీరు న్యాయయుతంగా, చట్టబద్ధంగా ముద్దాయిని మళ్లీ మీ కస్టడీలోకి తీసుకోవడానికి మీకు చట్టం లేదా అని అడుగుతున్నాను. మీకు ఆ సెక్షన్ గురించి తెలియదా అని అడుగుతున్నాను. సెక్షన్ 167 కింద మీరు మళ్లీ పోలీస్ కస్టడీకి న్యాయమూర్తిని అడిగి 10 రోజులు గాని, వారం రోజులు గాని, 2 రోజులు గాని మళ్లీ ఇన్వెస్టిగేషన్ కు మీరు మీ కస్టడీలోకి తీసుకునే అవకాశం ఉండి కూడా మేము ఏం చేసినా చెల్లుబాటు అవుతుందనే దిశలో మీ దౌర్జన్యాన్ని, మీ అహంకారాన్ని మళ్లీ ఒకసారి ప్రదర్శించారు. ప్రశ్నించే వాళ్ళు లేరనుకోకండి. ఇంకొక విషయం చెప్తున్నాను, గుర్తు చేస్తూ నేను విరమించుకుంటున్నాను. 70 సంవత్సరాలు పైగా స్వాతంత్రం వచ్చినా ఈ భారతదేశంలో పోలీసులు పాఠాలు నేర్చుకోలేదు. ఈ విషయం నేను కాదు. 70 సంవత్సరాలు పైబడిన భారతదేశంలో పోలీసులు పాఠాలు నేర్చుకోలేదని చెప్పింది నేను కాదు. భారత సర్వోన్నత న్యాయాలయం అర్నేష్ కుమార్ జడ్జిమెంట్ లో చాలా నీట్ గా, దో 17 years passed after independence, police have not learned lessons అని చెప్పడం జరిగింది. అర్నేష్ కుమార్ జడ్జిమెంట్ చదువుకోండి. మీరు చేస్తున్నటువంటి చట్ట బాహిరమైన చర్యల ఒక రిజల్ట్ ఈ రోజు అర్నేష్ కుమార్ జడ్జిమెంట్ అనేది గుర్తుంచుకోండి. జై పట్టుకొండ బార్ అసోసియేషన్, వర్ధిల్లాలి జై పట్టుకొండ బార్ అసోసియేషన్.